ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. ప్రతిభారహితుండను గెలవలేను, ప్రతిభారహితుండను గెలవలేను, నీ పాదము చూచి వ్రాసెదను, నీ పాదము చూచి వ్రాసెదను, ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుని. మేము 10వ తరగతి పరీక్షలకి పెడుతుంటే మా నాన్నగారు ఓ మాట చెప్పేవారు, పుత్ర ప్రేమ. ఒరే నీ పక్కన హాల్ టికెట్ కాస్త మంచివాడు పడేలా చూసుకోరా అనేవారు. అది ఎలాగో నాకు ఇప్పటికీ సాధ్యం కాదు. నీ పక్కన హాల్ టికెట్ కాస్త మంచివాడు పడేలా చూసుకోరా అనేవాడు. ఎందుకంటే అంటే ఏమైనా తెలియకపోతే చూసి రాసి ఇచ్చిరా అనేవాడు. పుత్ర ప్రేమ కదా అంటుకుంటే అది మన చేతుల్లో ఉండదు. అంటే ఏదో ప్రయత్నం చేయాలి, వాడు మంచివాడైతే ఏమైనా 2 ప్రశ్నలు తెలియకపోదో చెబుతాడు. ఆ మాట ప్రేరణగా నేను ఈ పద్యం రచించా. అమ్మా 10వ తరగతి కాదు, ఎంఏలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు అన్ని పరీక్షలు ఎదుర్కోవచ్చు. చచ్చే వరకు ఎదుర్కోలేని పరీక్ష జీవితం అనే పరీక్ష ఒక్కటే. అది మనం ఎదుర్కోవాలంటే అమ్మవారి పాదాలు తప్ప మరొకటి శరణ్యం లేదు. సంగీతం అర్థం కాకుండానే ఆనందాన్ని ఇస్తుంది, సాహిత్యం అర్థమైతే ఆనందాన్ని ఇస్తుంది. ఎంతకాలమైనా అర్థం కానిది ఆనందమో విషాదమో తెలియంది సంసారము. అది రెండింటికంటే చాలా విచిత్రమైనది. అసలు పొందుతున్నది ఆనందమో విషాదమో కూడా తెలియదు. అటువంటిప్పుడు ఎవరి పక్కన కూర్చొని పరీక్ష రాయాలి. అందుకని నేను అంటున్నా, మా నాన్నగారు చెప్పినట్టుగా మంచి హాల్ టికెట్ ఉన్నవాడు నా పక్కన పడితే నేను చూసి రాసేయచ్చు కదమ్మా, నువ్వే నా పక్కన జీవితం అనే పరీక్ష రాయి. నీ పాదము చూసి వ్రాసెదను, ప్రక్కన నీది పరీక్ష వ్రాయుని. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది. ప్రాణములను విసిగింపకమ్మరో మోక్షము సంగు నీదు పదము విడనాడగబోవని ఓవలేను. మోక్షము సంగు నీదు పదము విడనాడగబోవలేను. నా పక్షము బోనుమమ్మ, నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్.